అమెరికా ఇజ్రాయెల్తో భీకర యుద్ధం సాగుతున్న వేళ ఇరాన్ అగ్రనేత మోస్తఫా ఖమేనీ ఒక లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యర్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్షియన్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ లేఖను ఇరాన్ టీవీలో చదివి వినిపించారు. 3 వారాల పోరులో ఇరాన్ వాసుల దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఖమేనీ కొనియాడారు. అగ్రనేతలను చంపేస్తే ఇరాన్లో ప్రభుత్వాన్ని కూలదోయవచ్చన్న భ్రమతో అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి దిగాయన్నారు. పోరు ఆరంభమైన 2 రోజుల్లోనే ఇరాన్ ప్రజలు ప్రభుత్వాన్ని పడగొడతారని ప్రత్యర్థులు లెక్కలు కట్టారని, అయితే జాతి ఐక్యతను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఇరాన్ వాసులు దేశవ్యాప్తంగా గట్టి రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రత్యర్థులను గట్టిగా దెబ్బతీస్తూ ఉన్నారని ఖమేనీ ప్రశంసించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో శత్రు పక్షాలు అసంబద్ధ ప్రకటన చేస్తున్నాయన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలను ఆయన ప్రస్తావించారు. దాడుల్లో మరణించిన తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీకి పాకిస్తాన్ అంటే ఎంతో ఇష్టమన్నారు. పాక్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ దిశగా తన వంతు ప్రయత్నాలకు తాను సిద్ధమన్నారు. తాజా యుద్ధంలో తుర్కీయే, ఒమాన్లపై దాడులు జరిగాయని, ఆ 2 దేశాలకు తమతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు మోస్తఫా. ఆ దేశాల్లోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసింది ఇరాన్ కాదని చెప్పారు. పొరుగు దేశాలతో తమ సంబంధాలను చెడగొట్టడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తుందని ఆయన ఆరోపించారు. తండ్రి స్థానంలో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోస్తఫా ఖమేనీ బహిరంగ ప్రదేశాల్లో కనిపించలేదు. తమ దాడుల్లో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్, అమెరికా దళాలు చెబుతున్నాయి.